సర్వోన్నతుడైన సర్వకృపానిధియగు మా కన్నతండ్రి అయిన దేవ, పరిశుద్ధమైన మీ నామానికి నైనా మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి, మరి మీ వాక్యపు పాఠాలలోనికి వెలుచున్నటువంటి మాకు మీరు తోడుగా ఉండి కొన్ని మంచి సంగతులను మేము తెలుసుకోవడానికి మా పట్ల కృప చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తూ వింటున్న మీ పిల్లలు చెబుతున్న మాటలను తండ్రి జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి వారికి కూడా మంచి ఆలోచన శక్తిని దయతో ప్రసాదించగలరని కూడా ప్రార్థిస్తూ రావాల్సిన పిల్లలు మార్గమధ్యంలోకి ఎవరైనా ఉన్నట్లయితే మా మధ్యకు సకాలానికి చేర్చగలరని కూడా మీ పరిశుద్ధ పాదాల చెంత విన్నవించుకుంటూ ఈ లేఖనాల పరిశోధన తరగతులు అనేవి ఈ 4 గోడల మధ్య మాత్రమే ఉండిపోకుండా ప్రపంచ నలచెరుగులకు వెళ్ళి అనేకులకు వాక్యపు లోతులను తెలియచేయటానికి మంచి ఫలం మాకు రావటానికి కూడా దయతో మీరు మా పట్ల కృప చూపించగలరని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన జగద్రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మరి కొన్ని ప్రశ్నలకి సమాధానాన్ని మనం తెలుసుకున్నాం. లేదా క్రైస్తవ సమాజంలో నాటి నుంచి నేటి వరకు, అంటే మొదటి శతాబ్దము తర్వాత నుంచి నేటి వరకు ఉన్నటువంటి క్రైస్తవులకు మరి తెలియనటువంటి లేదా అర్థము కానటువంటి లేదా గందరగోళానికి గురవుతున్నటువంటి మరి కొన్ని ప్రశ్నలకు సమాధానాలను మనము తెలుసుకున్నాం ప్రియులారా. అందులో మొదటిదే 24 పెద్దలు అనగా ఎవరు అనే ఒక ప్రశ్నకి సమాధానాన్ని తెలుసుకొని ఆ తర్వాత మరో ప్రశ్నకు కూడా మనం సమాధానాన్ని తెలుసుకున్నాం. రాసుకోనండి. 24 పెద్దలు అనగా ఎవరు? 24 పెద్దలు అనగా ఎవరు? ఎందుకు ఈ పాఠాన్ని మరి చెప్పటం జరుగుతోంది అంటే, దీని మీద క్రైస్తవ సమాజంలో భిన్నమైనటువంటి బోధలు, భిన్నమైనటువంటి అభిప్రాయాలు, భిన్నమైనటువంటి ఆలోచనలు నెలకొని ఉన్నాయి. ఈ 24 పెద్దల గురించి ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పడం మొదలుపెట్టారు. రకరకాలుగా ఒక ప్రశ్నకి రకరకాలుగా సమాధానాలు వినపడుతున్నాయి అంటే అది సాతానుగాడి యొక్క సెలవేనన్న సంగతి మనకు అర్థం కావాలి. ప్రశ్న ఒకటి, సమాధానాలు అనేకం ఉన్నాయంటే అసలు సమాధానాన్ని కప్పిపెట్టి అసలు సమాధానము అనేది క్రైస్తవులకు తెలియకుండా, సత్యం అనేది క్రైస్తవ సమాజానికి అందకుండా గలిబిలి చేయాలి, గందరగోళానికి గురి చేయాలి. క్రైస్తవులలో వారికే తగువులు పెట్టి ఒక్క ప్రశ్నకు అనేక సమాధానాలు చెప్పించి తప్పుగా బోధిస్తున్న వారిని పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా పాపము చేసేటట్లుగా చేసి నరకానికి తీసుకువెళ్ళాలన్న సాతానుగాడు వేసిన ఎత్తుగడే ఒక్క ప్రశ్నకు భిన్న సమాధానాలు అన్న సంగతి మీరు మర్చిపోకండి పిల్లారా. మన చేతుల్లో బైబిల్ ఉంది కనుక ప్రతి ప్రశ్నకి సమాధానం అందులో దొరుకుతుంది కనుక ఈ ప్రశ్నకు కూడా 24 పెద్దలు అనగా ఎవరు అన్న ఈ ప్రశ్నకు కూడా బైబిల్ నుంచి సమాధానాన్ని మనం చూద్దాం. 24 పెద్దలు అనే ఈ పదం లేదా దీనికి సంబంధించినటువంటి మాటలు ఎక్కడ మనకు కనబడతాయి అంటే ప్రకటన గ్రంథంలో మనకు కనబడతాయి. పిల్లరా, ప్రకటన గ్రంథం అనగానే చాలామందికి
భయం అనేది ఉంటుంది. ప్రకటన గ్రంథం అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే అందులో ఉపయోగించిన భాష, అందులో ఉపయోగించిన పదాలు చదివి భయానికి లోనవుతుంటారు. దీన్ని కనిపెట్టినటువంటి క్రైస్తవులలో ఉన్న కొందరు బోధకులు క్రైస్తవ సమాజంలో ప్రకటన గ్రంథం అంటే ఒక భయం, ఒక ఉత్సుకత, ఒక ఆసక్తి, దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు, అభిప్రాయాలు ఉన్నదన్న సంగతిని తెలుసుకున్న వారు ఏం చేశారంటే ప్రకటన గ్రంథం స్పెషలిస్టులుగా సమాజంలోకి వచ్చేసారు. మీరు కూడా వినే ఉంటారు. ఆ వ్యక్తి గురించి లేదా ఆ బోధకుడు గురించి కరపత్రాలలో, పోస్టర్లలో, వెబ్సైట్లలో ఏమని పెడుతుంటారంటే ఆ బోధకుడు పేరు రాసి ప్రకటన గ్రంథపు స్పెషలిస్టు అని పెడుతుంటారు. చూసారా? కరపత్రాలలో ముఖ్యంగా కొన్ని కరపత్రాలు ఉన్నాయి, చాలా కరపత్రాలు. ప్రకటన గ్రంథపు స్పెషలిస్టులు అండి ఈయన అని పెడుతుంటారు. అంటే ఏంటన్నమాట, ప్రకటన గ్రంథపు స్పెషలిస్టు అంటున్నాడంటే మరి మిగతా 65 పుస్తకాల పరిస్థితి ఏంటి? అవి బొత్తిగా రావు అని తెలుసా మీకు? ప్రకటన గ్రంథపు స్పెషలిస్టులు అనే వారు ఎందుకు బయలుదేరారంటే ప్రకటన గ్రంథం గురించినటువంటి ఆలోచనలు అదొక మర్మపు పుస్తకము అన్నటువంటి ఆలోచనలు, చాలా భయాన్ని పుట్టించే పుస్తకం, ఎన్నో నిగూఢమైన సంగతులు అందులో మాత్రమే ఉన్నాయి అన్నటువంటి ఒక అపోహ క్రైస్తవ సమాజంలో ఉండటాన్ని బట్టి ఇలాంటి వారు బయలుదేరిపోయారు. ఇది ఒకటైతే మరొక సంగతి ఏంటంటే ప్రకటన గ్రంథం అనగానే దర్శన గ్రంథం అని చెప్పేవారు కూడా ఉన్నారు. ప్రకటన గ్రంథం అనగానే ఈ ప్రకటన గ్రంథానికి మన వారు పెట్టిన పేరు ఏంటంటే దర్శన గ్రంథం. ఆర్సియం బైబిల్లో కూడా ప్రకటన గ్రంథం గురించి రాసుకుంటూ దర్శన గ్రంథం అనే వారు హెడ్డింగ్ పెట్టుకున్నారండి. తెలుగులో ప్రకటన గ్రంథం అని మిగతా పుస్తకాలలో ఇంగ్లీష్లో రెవల్యూషన్ అని ఉంటే ఆసియం పుస్తకాలలో దర్శన గ్రంథం అని పెట్టుకున్నారు. అంటే ప్రకటన గ్రంథం అనేది దర్శన గ్రంథం లేదా దర్శనపు పుస్తకం అని చెప్పుకుంటున్నారు. దేవుని పిల్లలారా, బైబిల్లో ప్రకటన గ్రంథం ఒకటే దర్శన గ్రంథం కాదు. ప్రకటన గ్రంథం ఒకటే దర్శన పుస్తకం కాదు. బైబిల్లో వ్రాయబడినటువంటి పుస్తకాలు అన్నీ కూడా దేవుడు చాలామంది ప్రవక్తలకి, అపోస్తులకి, పరిశుద్ధులకి, వీరందరికీ కూడా దేవుడు దర్శనాలు అనుగ్రహించే మిగతా పుస్తకాలను కూడా వ్రాయించాడు. పౌలు గారు పత్రికలు రాస్తూ మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనాలు, ప్రత్యక్షతలు అనే మాటలు మనం బైబిల్లో చూడగలం. అంటే బైబిల్లో ప్రకటన గ్రంథం ఒకటే దర్శన గ్రంథం కాదు, కానీ మిగతా పుస్తకాలు కూడా దేవుడు భక్తులకు దర్శనాలు ఇచ్చి రాయించిన పుస్తకాలే చాలా ఉన్నాయి. భాష కాస్త భిన్నంగా ఉండేసరికి, పదాల యొక్క వాడుక కాస్త భిన్నంగా కనిపించేసరికి మనవారు ఏమనుకున్నారంటే ఇదొక స్పెషల్ అయినటువంటి గ్రంథం, ఇదొక ప్రత్యేకమైన దర్శనపు గ్రంథం అనుకున్నారు. పిల్లరా, ఈ పుస్తకాన్ని లేదా ఈ గ్రంథంలో ఉన్న సంగతులని మొదట దేవుడు యేసు క్రీస్తుకు తెలియచేశాడు, లేదా ప్రత్యక్షపరిచాడు, లేదా చెప్పాడు. యేసుక్రీస్తుకు తండ్రి వారు చెబితే తండ్రి క్రీస్తుకు చెప్పిన వాటినన్నిటినీ కూడా మహానుభావుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు
తన శిష్యులలో ఒక శిష్యుడైనటువంటి అపోస్తులైనటువంటి యోహాను గారికి వీటిని తెలియచేయటం జరిగింది, లేదా ప్రత్యక్ష పరచటం జరిగింది. ఆలోచించండి ప్రియులారా. అందుకే దీనితో పాటు మిగతా పుస్తకాలు కూడా దేవుడు దర్శనమిచ్చి రాయించిన పుస్తకాలే తప్ప ప్రకటన గ్రంథం ఒకటే స్పెషల్ పుస్తకం. 65 పుస్తకాలు ఒక ఎత్తు అయితే ప్రకటన గ్రంథం ఒకటే ఒక ఎత్తు అని చెప్పేవారు కూడా ఉన్నారు. ఈ 65 పుస్తకాలు ఒక ఎత్తు, 66వ పుస్తకం చిట్ట చివరి పుస్తకం ప్రకటన గ్రంథం ఒక ఎత్తు అండి అని చెప్పేవారు ఉన్నారు. ఎందుకంటే ఈ 66 పుస్తకాలలో వ్రాయబడిన సంగతులు అన్నీ కూడా జరిగిపోయినవి. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంగతులు మాత్రమే జరగబోయేవి. అందుకే ఇది ప్రత్యేకమైన పుస్తకం. భవిష్యత్తులో జరగబోయే విషయాలను చెప్పిన ఏకైక ప్రత్యేకమైన గ్రంథం అనే కొన్ని అపోహలను కూడా క్రైస్తవ సమాజంలో కల్పించారు. పిల్లరా, ప్రకటన గ్రంథంలో కేవలం జరగబోయే సంగతులను మాత్రమే దేవుడు రాయించలేదు, కానీ జరిగిపోయిన, జరుగుతున్న, జరగబోయే భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలకు సంబంధించిన అన్ని సంగతులను ప్రకటన గ్రంథంలో రాయించాడు. మిగతా 65 పుస్తకాలలో జరిగిపోయినవి మాత్రం రాయించాడు అనుకోకండి. 66 పుస్తకాలలో కూడా జరిగిపోయిన, జరుగుతున్న, జరగబోయే సంగతులను మిగతా పుస్తకాల్లో కూడా దేవుడు రాయించాడు. ప్రకటన గ్రంథంలో భవిష్యత్తుకు సంబంధించిన మాటలే, జరగబోయే సంగతులే ఉన్నాయి అనేవారి మాటలు, వాదము తప్పు అనటానికి, అందులో జరిగిపోయిన, జరుగుతున్న, జరగబోయే అన్ని కాలాలకు సంబంధించిన సంగతులు ఉన్నాయని తెలియచేయడానికి ఒక మంచి సంగతిని మేము ముందుకు తీసుకొని వస్తాను. దయచేసి ఆ మాటను చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం నుంచి వ్రాయబడిన మాటలను మనం చూడగలిగితే, ఒక మాటను అక్కడ రాశాడు చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను ఇప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ, ఆయా భాషలో మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. ఇవన్నీ కూడా, ఇప్పుడు చదివిన సంగతులన్నీ కూడా జరగబోయేవా, జరుగుతున్నవా, జరిగిపోయినవా అని మనసు పెట్టి ఆలోచిస్తే చెప్పండి, మీరే చెప్తున్నారు బాగా. జరిగిపోయినవి, పాస్ట్ టెన్స్ గురించి చెప్తున్నాడు. నీవు వధింపబడిన వాడవై అయిపోయిన సంగతి, నీ స్వరక్తం ఇచ్చి అయిపోయిన సంగతి, ప్రజలను కొని అయిపోయిన సంగతి. చూసారా? అంటే ప్రకటన గ్రంథం అనేది జరగబోయే సంగతుల గురించి మాత్రమే కాదు, జరిగిపోయిన, జరుగుతున్న, జరగబోయే అన్ని కాలాలకు సంబంధించిన సంగతులతో కూడుకుని ఉన్న ఒక పుస్తకం అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ పుస్తకం రాసేటప్పటికీ యేసు క్రీస్తు వారు వధింపబడిన గొర్రెపిల్లగా వధింపబడి ఉన్నాడా, వధింపబడుతున్నాడా, వధింపబడబోతున్నాడా? ప్రకటన గ్రంథం రాసేటప్పటికే వధింపబడి ఉన్నాడు. ప్రకటన గ్రంథాన్ని ఎప్పుడు రాయటం జరిగింది అని మనం ఆలోచిస్తే, సుమారు చివరి కాలంలో యోహాను గారు, అంటే పత్రికల కంటే ముందు, యోహాను పత్రికల కంటే ముందుగా ఆ పద్మాసు ద్వీపంలో ఈయనను పరవాసిగా ఉంచినప్పుడు సుమారు 90 నుంచి 100 సంవత్సరాల ఈ మధ్యకాలంలో ప్రకటన గ్రంథాన్ని వ్రాయటం జరిగిందండి. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. ఈ పుస్తకాన్ని మరి మొదటి శతాబ్ద కాలం చివరి భాగంలో, దశమార్థంలో రాయబడితే 33.5 సంవత్సరాల మొదటి శతాబ్ద కాలంలోనే క్రీస్తు వారు చెలవు వేయబడ్డారు. అందుకే
నీవు వధింపబడిన వాడవై నువ్వు చనిపోయావయ్యా, మా కోసం వధింపబడ్డావు. నీ రక్తాన్ని ఇచ్చి ఆల్రెడీ మాకు కోసం, ప్రజల కోసం రక్తాన్ని చిందించేశావు. ప్రజలు నీవు కొనేశావు అనే మాటలు ఇక్కడ కనబడుతున్నాయి చూడండి. అంటే ప్రకటన గ్రంథంలో జరిగిపోయిన సంగతులు కూడా ఉన్నాయన్న సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. పిల్లరా, మీరు ఆలోచించండి. ఓకేనండి? సరే, ఇక ఈ 24 పెద్దలు అనేవారు ఎవరు అని మనం బైబిల్ నుంచి ఆలోచిస్తే, వారి గురించి ఎక్కడ వ్రాయబడి ఉంది అన్న పరిశోధనలోకి మనం వెళ్ళగలిగితే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనాన్ని దయచేసి చూడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం, సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి. చూసారా? పెద్దలను గురించిన సంగతులు ఇక్కడ దేవుడు రాయిస్తున్నాడు. 24 సింహాసనాలు అన్నాడు. ఆ సింహాసనాలు మహోన్నతుడైన దేవుడి సింహాసనానికి చుట్టూ ఇరువైపులా వేయబడ్డాయి అంటున్నాడు. తండ్రి సింహాసనం, మహోన్నతుడి సింహాసనం, మహిమగల సింహాసనం ఒకటి ఉంది, తండ్రిది. మరి దాని చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయన్నాడు. ఆ 24 సింహాసనాలు ఖాళీగా లేవు, కానీ ఆ 24 సింహాసనాల మీద ఎవరో కూర్చొని ఉన్నట్లుగా, వారు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నట్లుగా, తలల మీద సువర్ణ కిరీటాలు అంటే బంగారు కిరీటాలు ధరించి ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. బంగారం అధికారానికి సూచన, కిరీటం అధికారానికి సూచన, తెల్లని వస్త్రాలు పరిశుద్ధతకు సూచన. ఆలోచించండి. అంటే ఆ సింహాసనం ముందు కూర్చున్న వారు పరిశుద్ధులని, అధికారం కూడా కలిగి ఉన్నారు అని ఈ మాటల్లో మనకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా చూడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం, ఆ 24 పెద్దలు అంటే ఆ 24 సింహాసనాల మీద కూర్చొని తెల్లని వస్త్రాలు ధరించి సువర్ణ కిరీటాలు ధరించుకొని అధికారం పొందిన వారుగా ఉన్నవారు వీళ్ళ గురించి ఏమంటున్నాడంటే, ఆ 24 పెద్దలు అంటున్నాడు. పెద్దలు అనే పదాన్ని వీరికి వాడుతున్నాడు. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు వానికి, సింహాసనాసీనుడై ఉన్న వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించి, నీవు సమస్తాన్ని సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటాలను ఆ సింహాసనం ఎదుట వేసిరి. నీవే ఘనత మహిమ ప్రభావాలు పొందుటకు అర్హుడవు, నీవే మరొకరెవరు కాదు అని మాట్లాడుతున్నారు. ఇంకా వీరు ఏం చేశారో పై మాటల్లో చూడగలిగితే, సింహాసనాసీనుడై ఉన్నటువంటి దేవుడికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారట వీళ్ళు. మన తండ్రికి సాష్టాంగ పడుతున్నారు. తమ కిరీటాలను తీసి ఆయన ఎదుట పడవేస్తున్నారు, ఆయన్ను గణపరుస్తున్నారు. సకలము నీ చిత్తాన్ని బట్టి, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు సృష్టించావయ్యా అని మన తండ్రి అయినటువంటి దేవుడితో వీరు చెప్తున్నట్లుగా మనం విన్నాం. పిల్లారా, ఈ 24 పెద్దల గురించి చదివిన క్రైస్తవ సమాజంలో చాలామంది ఏమని చెప్పారంటే, ఈ 24 పెద్దలు ఎవరయ్యా అంటే, పాత నిబంధన భక్తుల్లో 24 మంది ఒక పక్క, మరొక 12 సింహాసనాల మీద 24 సింహాసనాలలో 12 సింహాసనాల మీద పాత నిబంధన భక్తులు పేరెన్నిక కన్నవారు, మిగతా 12 సింహాసనాల మీద 12 మంది అపోస్తులు మరి ఆసీనులై ఉన్నారండి. ఏం చెప్పారు ఆలోచించండి పిల్లారా. ఇలా కొందరు చెప్తే మరికొందరు ఏం చెప్పారంటే, 12 సింహాసనాల మీద 12 మంది గోత్రకర్తలు, యాకోబు గర్భవాసం నుంచి వచ్చిన వారండి. మిగతా 12 సింహాసనాల మీద 12 మంది అపోస్తులు కూర్చొని ఉన్నారండి అని చెప్పిన వారు కూడా ఉన్నారు. పిల్లరా, మరి ఇది ఎంతవరకు వాస్తవం? 12 సింహాసనాల మీద 12 గోత్రకర్తలు లేదా 12 మంది పాత నిబంధన భక్తులు, మిగతా సింహాసనాల మీద 12 మంది అపోస్తులు ఉండటం అని మన వారు చెప్పింది రైటేనా? వాక్యానుసారమైన వాక్యము అదే సెలవిస్తోందా?
అని మనం ఆలోచిద్దాం. మరొక మాట, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్న మాటలను కూడా మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం నుంచి 14వ వచనం వరకు రాయబడిన మాటలను కూడా మనం చూడగలిగితే, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై, నేను చదువుతాను నాయన, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిదివి గనుక వారు భూలోకమందు ఏలుదురను కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును, యోహాను గారు చూస్తున్నారండి, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడిన వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందరు నర్హుడని గొప్ప స్వరములో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోనూ ఉన్న ప్రతి స్పష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడైన వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక అని చెప్పుట వెంటనే ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ఈ సంగతులను జరుగుతుండగా అక్కడ పెద్దలు కూడా ఉన్నారండి సింహాసనం చుట్టూ. ఇవన్నీ చెప్పగానే ఇదిగో క్రీస్తు వధింపబడిన గొర్రెపిల్ల గురించి చెప్పారు పెద్దలు. తర్వాత చివరికి వచ్చేసరికి వారు సాగిలపడి సర్వోన్నతుడైనటువంటి సింహాసనాసీనుడైన దేవుడికి నమస్కారం చేస్తున్నట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. పురులారా, అయితే ఈ పెద్దలు ఎవరు అన్నది మన ప్రశ్న. వీరు నిజంగా మన వారు చెప్పినట్లుగా పాత నిబంధనలో గొప్ప భక్తులుగా ఉన్న 12 మంది లేదా 12 మంది గోత్రకర్తలు, మిగతా 12 సింహాసనాల మీద అపోస్తులు 12 మంది ఉన్నారా? మన వారు చెప్పింది వాక్యానుసారమేనా అని మనం ఆలోచించగలిగితేనండి పిల్లరా, మరి వాక్యంలోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే ఇవి మన వారు ఏ ఆధారం లేకుండా ఊహించి చెప్పిన మాటలే తప్ప మన వారు చెప్పింది వాక్యానుసారం కాదండి. ఈ సింహాసనాల మీద కూర్చున్న వారు 12 మంది గోత్రకర్తలు, 12 మంది అపోస్తులు కాదు, లేదా 12 మంది పాత నిబంధనలో భక్తులుగా పేరు గడించిన వారు కాదు అని మనం ఎలా చెప్పగలం? వారు చెబుతున్న ఈ మాటలు వాక్యానుసారం కాదు అని మనం ఎలా చెప్పగలం ప్రియులారా? ఎలా చెప్పగలమంటే, ఏమండి, యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు. యోహాను సువార్త చూడండి, ఆ మాట ఏంటో. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాటను చెప్పాడండి యేసుక్రీస్తు ప్రభుల వారు. చరిత్రలో నిలిచిపోయే ఒక సత్యాన్ని చెప్పాడండి ఆయన. 3:13 యోహాను సువార్తలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనాన్ని చెప్పాడు చూడండి. మరియు పరలోకం నుండి దిగవచ్చిన వాడే, అనగా పరలోకములో నుండి మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునో లేడు అన్నాడు చూడండి. ఏమండి, ఇది క్రీస్తు వారు చెబుతున్నమాట. పరలోకానికి ఎక్కిపోయిన వాడు మనుష్య కుమారుడు తప్ప వేరెవరు లేరు అని చెప్తున్నాడు. ఈ పుస్తకాన్ని ఎన్నో సంవత్సరంలో దేవుడు రాయించడం జరిగింది అంటే సుమారు 60వ సంవత్సరం నుంచి 70వ సంవత్సరం ఈ లోపు రాసినట్లుగా, లేదా 66 నుంచి 70వ సంవత్సరం క్రీస్తు శకం మొదటి శతాబ్ద కాలం 66 నుంచి 70 లేదా 60 నుంచి 70 సంవత్సరం ఈ మధ్యకాలంలో యోహాన్ గారి చేత ఈ పుస్తకం దేవుడు రాయించినట్లుగా మరి చరిత్రకారులు చెబుతున్న మాట. పిల్లరా, మీరు ఆలోచించండి. అంటే ఈ మాట రాసేటప్పటికీ లేదా ఈ క్రీస్తు వారు అంతకు మునుపు ఈ మాట చెప్పేటప్పటికీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, మరియు పరలోకం నుండి దిగివచ్చిన వాడే అనగా అని మరలా ఎందుకంటున్నాడు? పరలోకం నుంచి దిగివచ్చిన వాడే అని ముందు చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. అనగా పరలోకంలో నుండి మనుష్య కుమారుడే తప్ప అని అనగా అని చెప్పి మరలా ఎందుకు ఒక మంచి వివరణ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు అంటే, భూమి మీదకి పుట్టుకొని వచ్చిన ప్రతి మనిషి మనమందరము కూడా పరలోకము నుండే ఈ లోకానికి వచ్చాం. పరలోకంలో ఒకప్పుడు తండ్రిలో ఉన్నాం, తండ్రిలో నుంచి మరి విభజింపబడి ఇదిగో ఈ లోకంలోకి వచ్చాం. గనుక పరలోకం నుంచి దిగి వచ్చిన వాడే అంటే మనందరిని అనుకుంటారు. కనుక మరలా అనగా పరలోకములో నుండి మనుష్య కుమారుడే తప్ప, అంటే యేసుక్రీస్తు వారు అందరము పరలోకం నుంచి వచ్చిన పిల్లరా
పరలోకానికి పరలోకం నుంచి వచ్చిన వారిలో పరలోకానికి ఎక్కిపోయిన వాడు మాత్రం ఒకే ఒక్కడు కనపడుతున్నాడు, ఆయనే క్రీస్తు ప్రభుల వారు. అంటే యేసు క్రీస్తు వారు తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు అని బైబిల్ చెబుతోందండి. లేడు అని బైబిల్ చెబుతోంది. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాటని? మొదటి శతాబ్ద కాలంలో చెప్తున్నారు. ఏమండి, ఈ 12 మంది గోత్రకర్తలు మరణించి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ 100 సంవత్సరాలు అయిపోయింది. పాత నిబంధనలో పేరెన్నికగనటువంటి భక్తులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, మోషే గారు, దావీదు గారు ఇలాంటి వాళ్ళందరూ వీరు మరణించేప్పటికీ కొన్ని 100 సంవత్సరాలు అయిపోయిందండి. ఆలోచించండి దేవుని పిల్లలారా. వారు మరణించిన కొన్ని 100 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునో లేడు నాయన అంటున్నాడు. అంటే ఎవడూ లేడు అంటే పాత నిబంధనలో పేరు గడించినటువంటి విశ్వాస వీరులు, గొప్ప గొప్పవారు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, మోషే గారు, దావీదు గారు, వారు లేరు. ఇక గోత్రకర్తలు కూడా అప్పటికి పరలోకానికి ఎక్కిపోలేదు అన్నాడు. ఆలోచించండి పిల్లలారా. అంటే అప్పటికే పరలోకంలో సింహాసనాలు ఫుల్గా ఉన్నాయి. ఒక్క మనిషి కూడా భూమి మీద నుంచి మరణించిన గొప్ప గొప్ప వారిలో కూడా పరలోకానికి ఇంతవరకు ఎవరు కూడా వెళ్ళలేదు అని బైబిల్ చెబుతోంది. ఒకవేళ అక్కడ 24 పెద్దలలో 12 మంది బైబిల్లో ఉన్న గొప్ప విశ్వాసులు లేదా 12 గోత్రకర్తలు ఉన్నారనుకోండి, బైబిల్ తప్పైపోతుంది పిల్లలారా. క్రీస్తు మాట తప్పైపోతుంది దేవుని వారలారా. ఎందుకంటే ఇంతవరకు పరలోకానికి ఎక్కిపోయిన వారు క్రీస్తు తప్ప ఎవరు లేరు అని బైబిల్ సెలవిస్తోంది. ఆలోచించనంటే ఆ సింహాసనాల మీద ఉన్నవారు మరి 24 పెద్దలలో 12 మంది గోత్రకర్తలు కాదని, బైబిల్లో పేరెనిక గన భక్తులు కాదు పాత నిబంధనలో అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు తప్ప పరలోకానికి ఎవరు ఎక్కిపోలేదని చెప్పడమే కాకుండా పాత నిబంధన భక్తులు, గొప్ప భక్తులైన దావీదు గారు సహితం పరలోకానికి వెళ్ళలేదు, పరలోకానికి ఎక్కిపోలేదు అని కూడా బైబిల్ సాక్ష్యం ఇచ్చిందండి. అపోస్తల కార్యాలు, ఆ మాటను కూడా మనం చూద్దాం బైబిల్ నుంచి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 34వ వచనాన్ని మీరు చూడగలిగితే అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 34వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి పిల్లలారా. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 34. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అయితే దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అంటే ఈ మాట మొదటి శతాబ్ద కాలంలో లూకా గారి ద్వారా దేవుడు రాయించేటప్పటికీ, ఈ ప్రసంగం మొదటి శతాబ్ద కాలంలో పరిశుద్ధాత్ముడు దిగిన తర్వాత అపోస్తలుడైన పేతురు గారు చేసేటప్పటికీ, అంతకంటే మునుపు సుమారు 1000 సంవత్సరాల క్రితం మరణించినటువంటి దావీదు గారు సహితం పరలోకానికి ఎక్కిపోలేదు, ఆయన పరలోకానికి వెళ్ళలేదు అని బైబిల్ సెలవిస్తుంది పిల్లలారా. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలి? 24 పెద్దలలో 12 మందిని లెస్ చేసేయండి. అంటే పాత నిబంధనలో మంచి పేరు గడించినటువంటి విశ్వాస వీరుల్లో 12 మంది లేరు అక్కడ. మనవారు అనుకుంటున్నట్లుగా 12 మంది గోత్రకర్తలు కూడా, యాకోబు సంతానంలో పుట్టినటువంటి 12 మంది గోత్రకర్తలు కూడా ఆ 12 సింహాసనాల మీద లేరు అన్నది, అప్పటికి ఎవరు పరలోకానికి వెళ్ళలేదు అన్నది మనకు అర్థమవుతుంది. కనుక 12 తీసేయండి అందులో నుంచి. ఇంకెన్ని సింహాసనాలు మిగిలాయి? 12 సింహాసనాలు మిగిలాయి. మరి ఈ 12 సింహాసనాల మీద ఎవరున్నారని మన వాళ్ళు చెప్పారండి? అపోస్తలులు 12 మంది ఉన్నారు అని చెప్పారు. ఏమండి, దీని గురించి మన వారు చెప్పింది ఎంతవరకు రైటో మనం ఆలోచిద్దాం పిల్లారా. మరి అపోస్తలులు 12 మంది ప్రకటన గ్రంథాన్ని యోహాను గారు రాసేటప్పటికి లేదా క్రీస్తు ఆయనకు తెలియజేసేటప్పటికి మరి 12 సింహాసనాల మీద 12 మంది అపోస్తలులు ఉన్నారా అని మనం ఆలోచించినట్లయితే వారు కూడా అప్పటికి పరలోకానికి వెళ్ళలేదు. అసలు మరణించలేదు. ఈ పుస్తకాన్ని, ప్రకటన గ్రంథాన్ని అపోస్తలుని యోహాను గారు రాసేటప్పటికీ అపోస్తలులు ఇంకా జీవించే ఉన్నారండి. 1-2 మరణించినప్పటికీ మరి 8వ అధ్యాయం వచ్చేటప్పటికే అపోస్తలుల్లో ఒకడైన యాకోబు గారిని ఖడ్గం చేత చంపించడం జరిగింది. అందుకే మాట వాడుతున్నాను. కొందరు, అతి కొద్ది మంది లోకాన్ని విడిచిపెట్టి నిద్రలోకి వెళ్ళినప్పటికీ చాలామంది అపోస్తలులు జీవించే ఉన్నారు. అసలు ఈ పుస్తకాన్ని రాస్తున్నటువంటి అపోస్తలుడైన యోహాను గారు కూడా అక్కడ జీవించి ఉన్నారండి. పిల్లరా, వారు ఇంకా భూమి మీద ఉన్నారు. మరి ఎలా ఆ 12 సింహాసనాల మీదకి వెళ్ళి వీళ్ళు కూర్చుంటారు? మీరు ఆలోచించండి. ఇది కూడా వాక్యంతో పొందిక కుదరటం లేదు, కలవటం లేదు, వ్యతిరేకంగా కనబడుతోంది. ఒకవేళ 12 మందే 12 సింహాసనాల మీద కూర్చున్నారు అపోస్తలులు అనుకుంటే మరి పౌలు గారి పరిస్థితి ఏంటి? పౌలు గారి పరిస్థితి ఏంటండి? పౌలు గారు అపోస్తలులా కాదా? పౌలు గారు అపోస్తలులు. మరి ఆయన పరిస్థితి చెప్పండి పిల్లరా. ఆయన పరిస్థితి ఏంటి? ఆయనకి సింహాసనం లేదా? 12 మంది కంటే ఎక్కువ పనిచేసిన వాడు అపోస్తలుడే అని మనకు కనబడుతుంది. వారికంటే ఎక్కువ ప్రయాసపడినవారు, ఎక్కువ దేవుని మర్మాలను, దేవుడి ప్రక్షత్తలకు అర్హత సాధించినవాడు, అవిశ్రాంతంగా అన్యజనులకు స్వార్థ ప్రకటించినవాడు, 14 పత్రికలను రాయగలిగినటువంటి ఘనపాటిగా
వివాహాన్ని కూడా పక్కన పెట్టి అందరికంటే ఎక్కువ ప్రయాసపడినట్లుగా పౌలు గారు కనబడుతున్నప్పుడు, మరి ఇంత మహానుభావుడికి, ఇంత గొప్పగా ప్రయాసపడిన వ్యక్తికి సింహాసనం లేదా? ఆలోచించండి దేవుడినే పిల్లలారా. ఈయనను పక్కన పెట్టేస్తాడు దేవుడు అంటే దీనితో కూడా మరి ఆ వాక్యం మన వారు చెప్పుకున్న మాటలు పొసగటం లేదు పిల్లలారా. అంటే ఈ 12 సింహాసనాల మీద కూడా ఉన్నది 12 మంది అపోస్తులు కాదు అని కూడా మనకు అర్థమవుతుంది. మరి ఆ 12 సింహాసనాలు లేదా 24 సింహాసనాల మీద మరి ఉన్నది ఎవరు? ఆ 24 సింహాసనాల మీద పెద్దలుగా సువర్ణ కిరీటాలు ధరించుకొని, తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారుగా, వేణువులో దేవుని పొగడుతున్నవారుగా, ఆయనకు సాష్టాంగ పడుతున్నవారుగా, కిరీటములు తీసి మన తండ్రి పాదాల చెంత వేస్తున్నవారుగా కనబడుతున్న వీరెవరు అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, 9వ వచనం, 10, 11 కలిపి ఉంటాయి చూడండి. 8 నుంచి 11 వరకు కలిపి ఉంటాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి ప్రారంభించి మనం చదువుకోగలిగితే అక్కడ సంగతులు కొన్ని చెప్పాడు చూడండి దేవుడు పౌలు గారి ద్వారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం వరకు రాయబడిన మాటలు ప్రియాలో చూడండి. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసు నందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో, భూమి మీద కాదు పరలోకములో, ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియపడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో, దేవుని మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించాను. మంచిదండి. ఏమండి, ఈ మాటను మనం ఆలోచిస్తున్నప్పుడు పరలోకంలో దేవుడి సన్నిధిలో అధికారులు మరి ప్రధానులు ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇందుకు ఎవరి అధికారులు ప్రధానులను మనం ఆలోచిస్తే వారు దేవదూతలు అని మనకు తెలుస్తుంది బైబిల్ నుంచి. ఏమండి, దేవుడి చెంత ఉంటున్న పెద్దలకి, దేవుడి చెంత ఉంటున్నటువంటి ప్రధానులకి, దేవుడి చెంత ఉన్న అధికారులకి, కోటాను కోట్లుగా లెక్క పెట్టలేని ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆ సర్వ సమూహాలకి కూడా దేవుని యొక్క జ్ఞానము లేదా దేవుడి జ్ఞానం యొక్క మర్మము ఏమండి వారికి తెలియలేదటండి. మరి అక్కడున్న వారికి ఎవరి ద్వారా దేవుడు తెలియపరచాలని కోరుకుంటున్నాడని చెప్తున్నాడండి? మన ద్వారా, అంటే సంఘము ద్వారా ఈ నానా విధమైన జ్ఞానమును దేవుడి చెంత ఉన్నటువంటి ప్రధానులకు కానివ్వండి, పెద్దలకు కానివ్వండి, సంఘము ద్వారా మన ద్వారా తెలియచేయాలని దేవుడు అనుకుంటున్నాడు అని చెప్తున్నాడు. ఆలోచించండి పిల్లలు. అంటే దేవుడి చెంత ప్రధానులు ఉన్నారు, దేవుడి దగ్గర మరి అధికారులు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. వీరందరూ కూడా పరలోకంలో దేవుడి దగ్గర ఆల్రెడీ ఉన్నారండి పిల్లారా. వీరితో పాటు ఎవరున్నారని తెలుస్తుంది దేవుడి దగ్గర? ఈ పెద్దలు కూడా ఉన్నట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది చూడండి పిల్లారా. పెద్దలు కూడా ఉన్నారు. అంటే బైబిల్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే దేవుడి 24 సింహాసనాలు, దేవుడి చుట్టూ ఉన్న 24 సింహాసనాలు చుట్టూన్న వారు, ఆ సింహాసనాల మీద కూర్చున్న వారు ఎవరు అంటే దేవదూతలలో ఒక అత్యున్నతమైనటువంటి కేడర్లో ఉన్నటువంటి అధికారాలు కలిగి ఉన్నటువంటి దేవదూతల మీద మంచి అధికారాలు కలిగి ఉన్నటువంటి దేవదూతలుగానే మనకి ఇక్కడ కనబడుతుందంటే 24 పెద్దలు ఎవరు అంటే అటు 12 మంది గోత్రకర్తలు కాదు, బైబిల్లో ఉన్నటువంటి పాత నిబంధనలు ఉన్నటువంటి గొప్ప భక్తులు కాదు, ఇటు 12 మంది అపోస్తులు కాదు. కానీ ఎవరు వారని మనకు అర్థమవుతుందంటే ఇదిగో పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలలో ఒక క్యాడర్ అక్కడ ఉన్నట్లుగా మనకు అర్థమైంది చూడండి పిల్లలు. ఆల్రెడీ మీకు దేవదూతలు దేవుని కుమారుల సేవకులైన ఆత్మలు అనే పాఠంలో ఆల్రెడీ చెప్పాం. కానీ సమాజం కోసం, తెలియని వారి కోసం మరొకసారి చెప్పడం జరుగుతుందండి. ఏమండి, ఆ సింహాసనం 24 సింహాసనాల మీద కూర్చున్న వారు ఎవరైనా మనకు అర్థమవుతుంది. ఆ పెద్దలు ఎవరు? దేవదూతలలో అత్యున్నతమైన స్థితిలో కిరీటాలు ధరించుకుని సింహాసనాల మీద కూర్చున్నారు అంటే ఏమండి మంచి అధికారం కలిగినవిగా, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవిగా, దేవుడి చేత బాగా మంచి స్థాయిని కల్పించబడినవిగా, ఒక మంచి ఉన్నతమైన స్థితిలో అవి మనకు కనబడుతున్నాయి. అంటే ఈ 24 పెద్దలు ఎవరు అనగానే ఇదిగో దేవదూతలలో ఒక క్యాడరు, అత్యున్నత స్థాయిలో ఉన్న ఒక క్యాడర్ అన్న సంగతి బైబిల్ మనకు సెలవిస్తోందండి. అంతే తప్ప ఆ 24 సింహాసనాల మీద కూర్చున్నటువంటి ఆ 24 పెద్దలు అపోస్తులు కాదు, గోత్రకర్తలు కాదు అని వాక్యాన్ని బట్టి మనకు అర్థం కావాలి. పిల్లలారా, ఇంతవరకు ఎవరైతే అపోస్తులని 12 మంది గోత్రకర్తలను ఎవరైతే చెప్పారో వారి బోధ తప్పు అని,
అది వాక్యానికి సరిపడదు అని, అది లేఖనానుసారము కాదు అని, అది వాక్యానికి విభేదిస్తుంది అని, అది ఒక తప్పుడు బోధ అని ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాలి. కాబట్టి పిల్లరా, 24 పెద్దలంటే ఎవరు చెప్పండి ఇప్పుడు? దేవదూతలలో ఒక అత్యున్నతమైన స్థితిలో కేడర్లో ఉన్నటువంటి ఒక దూతలండి. అవి కూడా ఒక దేవదూతలు అంతే పిల్లరా, అంతకుమించి మరేం కాదు. ఎందుకంటే మనకు దేవుడు పరలోకం వెళ్ళినట్లయితే అపోస్తులు కానీ మనకు కానీ, ఏమండి మీకు పక్కన 24 సింహాసనాలు అన్నాడా? ఆయన నా ఏదో జయించేవానికి, నా వల్లే జయించేవానికి నా తండ్రి సింహాసనం మీద కూర్చొని ఇస్తున్నాడు యేసుక్రీస్తు వారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21-22 ఏం చెప్తాడు? జయించువాని నా తండ్రి సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను అన్నాడు. చూడండి పిల్లరా, మీరు ఆలోచించండి. అంటే ఈ లోకంలో దేవుడి కోసం బ్రతికి మరణించి వెళ్ళి పరలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తికి సపరేట్ సింహాసనం కాదు, కానీ దేవుడి సింహాసనం మీదనే దేవుడి కుడిపార్శ్వాన క్రీస్తు ఉంటే ఆయన కుడిపార్శ్వాన్ని అందరినీ తన సింహాసనం మీద కూర్చుండనిస్తానని వాక్యం చెబుతుంది తప్ప, ఏమండి ఆ 24 సింహాసనాల మీద ఉన్నవారు దేవుని పిల్లలు కాదు. వారు సేవకులైన దేవదూతలలో పుట్టినటువంటి ఒక అత్యున్నతమైన వర్గంలో ఉన్నవారుగా, పెద్దలుగా, దేవుడి చేత అధికారాలు పొందినవారుగా, కిరీటాలు సింహాసనాలు కలిగిన వారుగా, దేవుడు తన పరిపాలన సౌలభ్యం కొరకు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచిన వారుగా కనబడుతున్నారే తప్ప వారు దేవదూతలే తప్ప దేవుని పిల్లలు ఎంత మాత్రము కాదు. 12 మంది అపోస్తలులు, 12 మంది గోత్రకర్తలు, 12 మంది భక్తులు ఎవరు కూడా కాదన్న సంగతి వాక్యాన్ని బట్టి మరి మనకు అర్థమవుతుంది. ఇదే సత్యం, ఇదే నిత్యం, ఇదే స్థిరం వాక్యాన్ని బట్టి. ఓకేనా దేవుని పిల్లలారా? కాబట్టి ఇప్పుడు 24 పెద్దలంటే ఎవరు చెప్పండి? దేవదూతలలో ఉన్నటువంటి ఒక కేడర్లో ఉన్న వారేనని మనకు అర్థమవ్వాలి. ఓకేనా? అర్థమవుందా? మంచిది. కెమెరా ఆఫ్ చేయండి. Rega mare ne sa, sa ne da ba ma.